ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్నటువంటి ట్రాక్టర్ను ఢీకొట్టింది బైక్. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మృతులు సిద్ధారం గ్రామానికి చెందినటువంటి గద్దెల మనోజ్ అండ్ గద్దెల కార్తిక్గా గుర్తించారు. సో ఇద్దరు కూడా ఆగి ఉన్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో స్పాట్లో మరణించారు. సో ఆగి ఉన్న ట్రాక్టర్ ఢీకొట్టడం అంటే వేగంగా వచ్చి ఉండాలి, లేదంటే ఇంకేదైనా కారణమై ఉండాలి. సో ప్రజెంట్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి జరిగిన ఈ రోడ్డు ప్రమాదంతో ఆ రెండు కుటుంబాలనే కాదు ఏకంగా గ్రామంలో విషాద ఛాయలు ముక్కున్నాయి. సో ట్రాక్టర్ని ఢీ కొట్టినటువంటి సంఘటనలో ఇద్దరు అక్కడక్కడే మృతి చెందడంతో సిద్ధారం గ్రామం ఇప్పుడు విషాదంలో మునిగి తేలుతోంది. సో మనోజ్, కార్తిక్ ఇద్దరు కూడా ఆ విజువల్స్ మనం చూస్తున్నాం, ఫోటోలు ఇటువైపు కనిపించే ఇద్దరు పిల్లలు కూడా బైక్ పై వచ్చి ఢీకొట్టారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఏం జరిగింది, ఏ సమయంలో జరిగింది ఈ సంఘటన? ఆగి ఉన్న ట్రాక్టర్ని ఢీకొట్టారు అని అంటే వేగంగా వచ్చారా, ఇంకేదైనా కారణంగా ఉందా? అప్డేట్స్ ఏంటి? ఖమ్మం జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. సత్తుపల్లి మండలం సదాశివుని పేటలో ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రక్ ను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రమైనటువంటి రక్తస్రావంతో వారిని ఆసుపత్రికి చేర్చేందుకు క్షతగా స్థానికులు ప్రయత్నించినప్పటికీ అప్పటికే తీవ్రమైనటువంటి రక్తస్రావం కారణంగా అక్కడికక్కడికే మృతి చెందినటువంటి సిచ్యువేషన్. ఇద్దరు యువకులు కూడా 20 ఏళ్లలోపు చెందినటువంటి వారే కావడంతో ఆ కుటుంబాల్లో తీవ్రమైనటువంటి విషాదాలు కూడా నింపుకుందని చెప్పుకోవాలి. ఒకవైపు ఇద్దరు అతివేగం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ప్రస్తుతం స్థానికులు అయితే సమాధానం ఇస్తున్నారు. ఇద్దరు సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామానికి చెందినటువంటి గంధం మనోజ్, గద్దెల కార్తిక్ గా ప్రస్తుతం అటు స్థానికులు గుర్తించారు. ఇద్దరు ఒకే గ్రామానికి చెందినటువంటి వారు కావడంతో విషాద ఛాయలు అయితే నిర్మించుకున్నాయని చెప్పుకోవచ్చు. సత్తుపల్లిలోని ఒక కన్సల్టెన్సీ కంపెనీలో ఈ ఇద్దరు యువకులు పనిచేస్తున్నట్టు సమాచారం. మర్లపాడు గ్రామం నుంచి సదాశివుని పేటకు తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం అయితే అందుతుంది. అయితే స్థానికులు చెప్తున్నటువంటి కథనం ప్రకారం అక్కడ అతివేగం కారణంగానే ఈ ఘటన జరిగినట్లయితే సమాచారం అందుతుంది. ఇద్దరు యువకుల కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సరిగ్గా నిన్న రాత్రి 9:30 సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం ఇరువురు మృతదేహాలని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నియమిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కుటుంబాల్లో మాత్రం తీవ్రమైనటువంటి విషాదం నింపుతుంది. అక్కడికి చేరుకున్నటువంటి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించిన ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా కలిసి వేసింది మనోజ్. రైట్. సో ఇక్కడ మనోజ్ అండ్ కార్తిక్ ఇద్దరు వెళ్తున్న క్రమంలో ఆ ట్రాక్టర్కి సంబంధించి ఇంకెవరైనా ఉన్నారా? అంటే నైట్ టైం జరిగిందా ఈ ఇన్సిడెంట్ అనేది? నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ట్రాక్టర్ ట్రక్ ఆగి ఉన్నటువంటి ట్రక్ నే ఈ ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంతో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఢీకొట్టారు. అక్కడికక్కడే మృతి కూడా చెందారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం స్థానికులు చేశారు, కానీ వైద్యులు మాత్రం అప్పటికే ఇద్దరు యువకులు కూడా మృతినట్లు స్పష్టం చేశారు, నిర్ధారించారు. అయితే స్థానికులు చెప్తున్నటువంటి కథనం ప్రకారం అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని అయితే తెలుస్తుంది. ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రక్ ను ఢీకొట్టడం, అప్పటికప్పుడు తీవ్రమైనటువంటి రక్తస్రావం కావడంతో ఇద్దరు యువకులు మృతి తెలుస్తుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. మనోజ్. థ్యాంక్ యూ ఉదయ్. సో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో దారుణం జరిగింది. సిద్ధారం గ్రామానికి సంబంధించిన ఇద్దరు యువకులు, ఎంగేజ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 ఏళ్ళ లోపున్నటువంటి ఇద్దరు ఆ యువకులు కూడా రాత్రి సమయంలో బైక్ పై వెళ్తుండగా ఆగి ఉన్నటువంటి ట్రాక్టర్ని ఢీకొట్టారంట. సో ట్రాక్టర్ అక్కడ ఆగి ఉంది. సో వేగమే దీనికి కారణం. సో దయచేసి వేగాన్ని నియంత్రించండి. చాలా చెప్తూ ఉంటారు, మనం ఆటోల పైన లేకపోతే ట్యాక్సీల పైన చూస్తూ ఉంటాం, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని చెప్పి. అది కేవలం ఒక కొటేషన్ మాత్రమే కాదు, అది చాలా ప్రమాదకరమని గమనించండి. ఎంత వేగంగా వెళ్తామో అంత వేగంగా మనం యముడి దగ్గరికి వెళ్తామనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఎంత వేగాన్ని నియంత్రించగలిగితే అంతే స్థాయిలో మనం కొంత కంట్రోల్గా ఉండగలుగుతాం, కొంత లైఫ్ స్పాన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ బైక్స్ అండ్ కార్స్పై వెళ్ళేవారు, ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్ పిల్లలంతా కూడా అదో రకమైనటువంటి చేయి పెట్టడం, అదో రకంగా కాళ్ళు పెట్టడం, బైక్ పై కూర్చున్నా కూడా ఏదో ఆటో డ్రైవర్ చూసారా ముందు కూడా ఎక్కించుకునే వాళ్ళను, ఆ మాదిరిగా వన్ సైడ్గా కూర్చోవడం, కనీసం ఆ బైక్ కానీ ఆ మనిషి కానీ ఏమాత్రం కంట్రోల్ లేకుండా వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా వేగమే ప్రధానంగా కారణం కనబడుతోంది. దయచేసి వేగాన్ని నియంత్రించండి. అండ్ మై హార్ట్ఫుల్ కండోలెన్సెస్ టు దోస్ ఫ్యామిలీస్. సో నిజంగా ఆ ఇద్దరు పిల్లల విషయంలో ఆ తల్లిదండ్రులు ఎంతలా ఆశించి ఉంటారో, ఎంత గొప్ప భవిష్యత్తును ఊహించుకొని ఉంటారో, కానీ ఆ పిల్లలు ఓ బైక్ పై వెళ్ళిపోయి ఆగి ఉన్నటువంటి ట్రాక్టర్ని ఢీకొట్టారు వారంతటే వారే అని అంటే అర్థం చేసుకోండి. ఇక్కడ ఇద్దరు కూడా గద్దెల మనోజ్ అండ్ గద్దెల కార్తిక్, బహుశా ఇద్దరు కూడా ఒకే కుటుంబాలు లేదా సమీప బంధువులాగానే కనబడుతున్నారు. సో ఇద్దరు కూడా ఒకే సర్నేమ్తో ఉన్నారు కాబట్టి
ఆ ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించిన వారని కూడా ఇక్కడ అర్థమవుతోంది. సో ఏదేమైనా ఆ కుటుంబంలో ఆ గ్రామంలో ఇప్పుడు ఈ సంఘటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి. సో మీలో ఎవరైనా కనుక ఇదే స్థాయిలో ఇంతే వేగంగా, లేకపోతే అసలు బైక్ దొరికిందంటే చాలు మనుషులు కంట్రోల్లో ఉండరు ఆ రకంగా బహుశా గ్రామాల్లో ఉండుంటే వారికి వెంటనే వీడియోని షేర్ చేయండి. ఎంత వేగంగా వెళ్తారో అంతే వేగంగా యముడి దగ్గర కూడా వెళ్తారు. దయచేసి వేగాన్ని నియంత్రించండి. మీరు ప్రాణాలతో ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇంతవరకు మాత్రమే చెప్పగలుగుతారు. ఎవరైనా సరే అటు పోలీసులు సైతం ఎవరైనా కూడా వేగంగా వెళ్ళొద్దు అని చెప్తారు, కొన్ని గైడ్లైన్స్ పెడతారు. కానీ అయినా కూడా మా ఇష్టం అన్నట్టుగా సందుల్లో చిన్న చిన్న రోడ్ల పైన వేగంగా వెళ్తే కనుక ఇటువంటి ప్రమాదమే జరుగుతుంది. ప్లీజ్ బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.